మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయనమ. మనకు వస్తున్న అనేక సందేహాలలో పెళ్లికి ముందు పసుపు కొట్టడం ఎందువల్ల? పెళ్లి అనగానే మనకు కావాల్సింది పసుపు, కుంకుమ, అక్షితలు, పూజా ద్రవ్యాలు. నిలువ ఉన్న పసుపు కంటే కొత్త పసుపు తెప్పించి ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలన్నా శుభప్రదంగా పసుపు కొట్టడం అనేది మనం చేస్తుంటాము. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన వివాహ విషయంలో పసుపును ఎక్కువ శాతంగా ఉపయోగిస్తాము. వివాహ కార్యక్రమంలో పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినటువంటి ఒక చర్య అన్నట్టు. ఏ వివాహాలైనా శుభప్రదంగా ఉండాలి, ఆ కొత్త దంపతులు అన్యోన్యంగా ఉండాలి అనడానికి ప్రతిదీ మనం పసుపు కొమ్ములతోని మొదలు పెడతాము. 5 ముత్తైదులను పిలిచి మనకి వ్యవసాయ దారితమైనటువంటి మన వస్తువులలో రోలు, రోకలి, ఉలూక దేవత అని విసుర్రాయిలు మనము ఉపయోగిస్తుంటామంట. ఇవాళ రేపట్లో గ్రైండర్లు, మిక్సీలు, చెక్కీలు ఇవన్నీ వచ్చాయి. కానీ వెనకటి కాలంలో ఒక మంచి రోజు శుభముహూర్తం చూసుకొని వివాహానికి సంబంధించిన పెళ్లి పనులలో అన్నింటికంటే ముఖ్యంగా ముందుగా మంచి ముహూర్తం, మంచి రోజు చూసుకొని గురువారం, శుక్రవారం కొట్టకూడదు, మంగళవారం కొట్టకూడదు, శనివారం కొట్టకూడదు, గురువారం, బుధవారం, సోమవారం మంచి నక్షత్రాలు, అమ్మాయికి సరిపోయే నక్షత్రాన్ని చూసుకొని ఆ వీధిలో ఉన్న 4 ముత్తైదులను, బంధువులందరినీ పిలుచుకొని చక్కగా మంచి పిల్ల పసుపు కొమ్ములు తెచ్చుకొని కడిగి ఆరపోసి ముందుగా రోలు, రోకలి, విసుర్రాయిలను కడిగి సున్నము, పారాణితోని అలంకరించి పువ్వులు కట్టి మంచి ముహూర్తం చూసి పేరంటాళ్లకు పసుపు రాచి పసుపును నలగొడతారు. ఈ పసుపును నలగొట్టేటప్పుడు ఏంటంటే పసుపు ఎందుకు కొట్టాలి అని మనకు వచ్చే సందేహము. అమ్మాయి పెళ్లి అనుకోండి, అమ్మాయికి పసుపు స్నానం చేయించాలి. అందరికి పెళ్లికి ముందు పెళ్లి పచ్చలని గాజులు పెడతారు. ముత్తైదులందరికీ అమ్మాయి సౌభాగ్యంగా ఉండాలని గాజులు. ఈ కాలంలో మెయిన్ ఈ ఫంక్షన్లు గాని వెనకటి కాలంలో ఒక గాజులు మాత్రమే పెళ్లి పచ్చలు, పచ్చడి పందిళ్ళలో పెట్టించేవాళ్ళు. పెళ్లి పచ్చలు పెట్టుకోవడానికి వచ్చిన పేరంటాళ్లకు ఆ కాలంలో కొంచెం ఎక్కువ మొత్తంలోనే ఒక 1/4 kg అంత పసుపు, కుంకుమ, చిక్కసం అంటే ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి, పసుపు కొమ్ములు పట్టించేది, లేత పసుపు పిండిని ఇవన్నీ కొంచెం నోరు తీపిచ్చడానికి కొబ్బరి చక్కెర ఇలాంటివన్నీ పొట్లాలుగా కట్టి ముత్తైదుకి ఇచ్చి పండు, తాంబూలము, శక్తి ఉన్న వాళ్ళు రవికల గుడ్డలు పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు ఎక్కువ మొత్తంలో పసుపు వస్తుంది కాబట్టి కల్తీ పసుపు వాడడం వల్ల ఆ అమ్మాయికి గాని, వరునికి గాని, వధువుకు గాని శరీరము మీద మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పసుపును చక్కటి మంచి పిల్ల కొమ్ములు, ముద్ద కొమ్ములు తెచ్చుకొని ఇంట్లో శుభ్రం చేసుకుని స్వచ్ఛమైన పసుపును వివాహ కార్యక్రమంలో ఎక్కువగా వాడతాము. వివాహం అనేటప్పటికీ బంధువులు, ఎక్కువ వంటలు, భోజనాలు, పెళ్లిళ్ళు, పెళ్లి భోజనాలు, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతాలు, ఇంకా పెళ్లి అయ్యాక అత్తగారింటికి అమ్మాయికి పసుపు కుంకుమ ఇవ్వడానికి కొంచెం మానేడు 5 kg పసుపు కుంకుమ సంవత్సరం సరిపోయేంత ఇవ్వడానికి చాలా ఎక్కువ మొత్తంలో మనము పసుపును ఉపయోగిస్తాం. కాబట్టి తప్పనిసరిగా శుభప్రదంగా ఉండడానికి ముందుగా మంచి ముహూర్తం చూసుకొని పసుపు కొమ్ములు కొడతాము. ఆ తర్వాతనే పెళ్లి పనులను ప్రారంభిస్తాము. ఈ పసుపు ఏంటంటే వివాహం విషయంలో వధువుకు ఎంతగా పసుపు ఉపయోగిస్తే అంత మంచి శుభ లక్షణాలు, శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో హల్దీ ఫంక్షన్ వరుని కూడా చేస్తున్నారు. వరుడు అనేటప్పటికీ కొంచెము పసుపు పూజా ద్రవ్యాల్లో వాడడము, ఏవి సోకకుండా చాలా మంది ఇంటికి వస్తారు కాబట్టి అటు ఇటు హడావిడిగా తిరుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి. కాళ్ళు ముందుగా నీళ్లలో చాలా మంది పెరటి విషయాల్లో స్నానాల దగ్గర వాడుతా నడుస్తారు కాబట్టి కాళ్ళు ఇవన్నీ శుభ్రంగా ఉండాలని కాస్త పెళ్లికి ముందు పసుపు అబ్బాయికి రాస్తారు వరుడికి. కానీ ఈ మధ్య కాలంలో పసుపు స్నానాలు చేయిస్తున్నారు అబ్బాయిలకు కూడా. దాని వల్ల మగవాడిలో ఉండేటువంటి వీర్య శక్తి తగ్గిపోతుందని వెనుకట పసుపు ఎక్కువ మగపిల్లలకి వారేవాళ్ళు కాదు. సంతానోత్పత్తికి కారకమైనటువంటి ఉన్న విషయంలో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే దీన్ని తెలుగులో ఖచ్చితంగా చెప్పాలంటే మగతనం తగ్గిపోతుంది మగవాళ్ళు ఎక్కువ పసుపును వాడడం వల్ల. ఆల్రెడీ వాళ్ళు వేడిగా ఉంటారు కాబట్టి ఈ పసుపు కూడా ఇంకా వేడి. దానివల్ల అత్యంత వేడి వలన మగవాళ్ళలో ఉన్నటువంటి బీజోత్పత్తి సంబంధించినవన్నీ తగ్గిపోతాయని, మళ్ళీ వెంట్రుకలు మగవాడికి అందంగా ఉండడానికి, మగ లక్షణాలు చూపించడానికి ఉండాల్సిన స్థానాల్లో ఉండేటువంటి ఛాతి మీద గాని, ముఖం మీద గాని ఉండే వెంట్రుకలు కూడా రాలిపోతాయి అంటారు పసుపు ఎక్కువ వాడడం వల్ల. వెనకట శిశువు పుట్టిన వెంటనే మగ శిశువు అయితే మాయతోని మగ పిల్లల్ని ఎక్కువ తుడిచేవాళ్ళు కాదు, ఆడపిల్లల్ని అనవణమన తుడిచేవాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లకి అనవసరమైన చోట వెంట్రుకలు ఉంటే అందవికారంగా ఉంటుంది. మగ పిల్లలకేమో అన్ని ఒంటి నిండా వెంట్రుకలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు
మంచి పుష్టిగా ఉంటారు అనేటువంటి వెనకటి ఒక మాట ఉంది. అందుకే ఆ విధంగా మగపిల్లలకు అంటే వరులకి ఎక్కువ పసుపును ఉపయోగించే వాళ్ళు కాదు. ఈ పసుపు కొట్టడం అనేది ఆడపిల్లల అంటే వధువు ఎవరింట్లో ఉంటుందో ఆడపిల్ల పెళ్లిలోనే ఎక్కువ పసుపు ఉపయోగం ఉంటుంది ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో. అందుకని దాన్ని శుభప్రదంగా మనము అందరికి ఎంత పెద్దగా పసుపును ఎక్కువ దానం చేయడం వల్ల ఆ అమ్మాయికి పసుపు కుంకుమలు అంత గొప్పగా ఎక్కువ కాలం దీర్ఘకాలంగా సుమంగళిగా ఉంటుందని చాలా వరకు పసుపు కుంకుమలు ఎక్కువ మందికి పంచడానికి ప్రయత్నం చేస్తాం. శుభం. జై శ్రీరామ్.